సంద్రము పొంగిపోయినా మీరు భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనదే. విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, అందరూ కలిసి హోసన్నా జయమే. హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. జయముందా? హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. యేసురాజు, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అలా త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అందుకే హోసన్నా జయము, హోసన్నా జయమే. హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. హోసన్నా హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు మనం స్వస్థపరుస్తున్నాయి కదా. తన రక్తమే మనకు రక్షణ ఇస్తుంది. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధినా. శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధినా. మీరు శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధినా. బిగ్గరగా శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధినా. యేసు గాయము స్వస్థపరచు, యేసు గాయము స్వస్థపరచు. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, హోసన్నా హోసన్నా జయమే. హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. హోసన్నా జయమంటూ వారు కేకలు వేస్తూ మరి గాడిద పైన కీర్తిస్తూ మరి ఆయనను మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాడు మరి యేసు ప్రభుల వారు ఆ యొక్క మరి గౌరవమైనటువంటి గాడిద ఎక్కి ఆయన ఇది నా కొరకు కావాల్సినది, ఎవరైనా దీన్ని హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా, స్తుతి మహిమ. యేసురాజు మనకు ప్రభు అని, ఆయన త్వరగా వచ్చుచున్నాడని నమ్మి ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఈ మాటలు బిగ్గరగా చేద్దామా? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా, స్తుతి మహిమ. రెండు చేతుల పైకి చెప్తారా? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా, స్తుతి మహిమ. మనస్ఫూర్తిగా హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. హల్లెలూయా, స్తుతి మహిమ. యేసురాజు, యేసురాజు వరకు ప్రభు. యేసురాజు వరకు ఎవరైనా, యేసురాజు
రాజు రాజుల రాజై